సంగీతం అంటే అది కేవలం శబ్దం కాదు కదా. అస్సలు కాదు. అదొక అనుభూతి. మనతో పాటే పుట్టి మనతో పాటే పెరిగిన ఒక భాషలాంటిది. నిజానికి మనకు మాటలో రాకముందే మన అస్తిత్వంలో లయముంది. మీరు సరిగ్గా చెప్పారు. భాష జ్ఞాపకాల కన్నా చాలా ముందే మన జీవితంలోకి లయ ప్రవేశించింది. బహుశా అందుకేనేమో కొన్నిసార్లు మాటలు ఓదార్చలేనప్పుడు సంగీతం మనల్ని అక్కున చేర్చుకుంటుంది. మన మొదటి ఆశ్రయమదే. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మనకు అందిన ఈ మూలాల ఆధారంగా మనిషికి సంగీతానికి మధ్య ఉన్న ఆ నిశ్శబ్ద బంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సంగీతం మనల్ని ఎలా కాపాడుతుంది? గట్టిగా అరుస్తూ కాదు, చాలా సైలెంట్గా, మనకు తెలియకుండానే. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ చర్చలో మన ఆదిమ లయలతో సంగీతానికి ఉన్న సంబంధమేంటి, కష్ట సమయాల్లో అదెలా మనకొక నీడనిస్తుంది, మాటల్లో చెప్పలేని మన ఫీలింగ్స్కి అదెలా ఒక రూపాన్నిస్తుంది, వీటన్నిటినీ విశ్లేషిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. నాకు ఈ మూలాల్లో బాగా నచ్చిన మొదటి విషయం భాషకన్నా సంగీతం పాతది అనే ఆలోచన. అవును. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వినిపించే ఆ గుండె చప్పుడు, మనం తీసుకునే శ్వాస, చివరికి మన రక్త ప్రసరణలో కూడా ఒక లయ ఉంటుంది. నిజమే. మాటల కన్నా ముందే ఈ లయలే మన భావోద్వేగాలకు ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని నేర్పించాయట. ఇది కేవలం శరీరానికి పరిమితం కాదు కదా, ఇది మొత్తం జీవితం యొక్క లయకు అద్దం పడుతుంది. ఎలా? ఒక్కసారి ఆలోచించండి. ఉదయం వెలుగు వస్తుంది, సాయంత్రం చీకటి పడుతుంది, పని ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, నష్టం, మళ్ళీ కోలుకోవడం. కరెక్ట్. జీవితంలో ప్రతీదీ ఇలా ఒక డోలనంలాగే ఉంటుంది. ఏ ఆనందం పర్మనెంట్ కాదు, ఏ బాధ నిరంతరం కొనసాగదు. ఈ బేసిక్ నిజాన్ని మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మర్చిపోతాం. అప్పుడు సంగీతం మనకు గుర్తు చేస్తుంది. అంటే మనం కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు ఒక స్థిరమైన లయను వినడం మనల్ని తిరిగి బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అవును. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా సైన్స్ ఉన్నట్లుంది. ఒక రాక్ కాన్సర్ట్లో వేల మంది ఒకేసారి ఒకే తాళానికి కాళ్లు కదపడం, చప్పట్లు కొట్టడం. అవును, అదంతా ఈ సహజమైన లైను వెతుక్కోవడమే అంటారా? ఖచ్చితంగా. ఆ 4x4 బీట్ చాలా రాక్ పాటల్లో ఎందుకంత పవర్ఫుల్గా ఉంటుందంటే అది మన అందరి సమిష్టి గుండె చప్పుడును అనుకరిస్తుంది. అందుకే అంత ఎనర్జీ వస్తుంది. దీనికి పూర్తి ఆపోజిట్గా మన శాస్త్రీయ సంగీతంలో వేణువు నుండి వచ్చే దీర్ఘమైన స్వరాలు వినండి. అవే ఒక కంట్రోల్డ్, ప్రశాంతమైన శ్వాసను అనుకరిస్తాయి. అందుకే అవి మనల్ని ఒక మెడిటేటివ్ స్టేట్కి తీసుకువెళ్తాయి. అంటే మనం వెతుక్కునేది మ్యూజిక్ని కాదు, మనల్ని మనం కోల్పోయినా మన సహజమైన లయను. ఈ లయను వెతుక్కునే క్రమంలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఒక ఆర్టికల్లో. మనసు వాస్తవంతో పోరాడలేనప్పుడు అది వినడం మొదలుపడుతుంది అని. ఎవరైనా హెడ్ఫోన్లు పెట్టుకుంటే వాళ్ళు ఎక్కువ వినాలని కాదు, బయటి ప్రపంచం నుండి తమపై జరిగే దాడిని తగ్గించుకోవాలని అర్థం చేసుకోవాలట. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. ఎందుకంటే ప్రపంచం మన నుండి ఎప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తుంది. నిజమే. ప్రశ్నలడుగుతుంది, డిమాండ్లు చేస్తుంది, వివరణలు కోరుతుంది. కానీ సంగీతం అస్సలు అలా కాదు. అది మనల్ని ప్రశ్నించదు, ఆపదు. మనం అసంపూర్ణంగా, మన ఆలోచనలతో గందరగోళంగా ఉన్నా సరే అది మౌనంగా మన పక్కనే కూర్చుంటుంది, ఒక స్నేహితుడిలా. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అంటే పాట వాల్యూమ్ పెంచడమంటే బయటి శబ్దాన్ని ఆపడం కాదు, మన లోపలున్న గందరగోళాన్ని నిశ్శబ్దం చేయడం. అవును, నా డైలీ కమ్యూట్ గురించి ఆలోచిస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. అదొక స్వీయ రక్షణ కవచం లాంటిది. సౌండ్ వేవ్స్తో మన చుట్టూ ఒక కోట కట్టుకోవడం లాంటిది. ఒక సేఫ్ స్పేస్. కరెక్ట్. ఆ కోట గోడల లోపల ప్రపంచం యొక్క అంచనాలు, తీర్పులు మనల్ని చేరలేవు. ఆ ఏకాంతంలో, ఆ సురక్షితమైన ప్రదేశంలో మనిషి తనను తాను తిరిగి కూడగట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ వైద్యం గురించి మనం తెలుసుకోకముందే ప్రకృతికి తెలుసు అనడం నాకు చాలా నచ్చింది. గాలి మాట్లాడదు, కాని మనల్ని ప్రశాంతపరుస్తుంది. సెలయేటి ప్రవాహం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కాని మనకు విసుగు తెప్పించదు. ఉరుము, అది భయపెడుతుంది, కాని అదే సమయంలో ఆకాశంలో పేరుకుపోయిన టెన్షన్ను రిలీజ్ చేస్తుంది. ఓ అవును కదా. ఒక రకంగా చూస్తే అది ఆకాశం యొక్క ఎమోషనల్ రిలీజ్. ఈ శబ్దాలన్నీ మనల్ని కేవలం ఎంటర్టైన్ చెయ్యం, మన నర్వస్ సిస్టంతో డైరెక్ట్గా మాట్లాడి మనల్ని కంట్రోల్ చేస్తాయి. అందుకే వర్షం పడుతున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చోవడం అంత హాయిగా ఉంటుంది. మనం వీటినే అనుకరించాం కదా. డ్రమ్సేమో గుండె చప్పుడును, వేణువు శ్వాసను, గిటార్ లేదా వయోలిన్ తీగలు ఒత్తిడిలో ఉన్న నరాల బిగుతును ప్రతిధ్వనిస్తాయి.
ప్రకృతిలో మనకు సాంత్వననిచ్చిన శబ్దాలను మనం మన చేతుల్లోకి తీసుకున్నాం. ఇక్కడే ఈ మూలాల్లో ఒక అద్భుతమైన పోలిక వాడారు. ప్రతి సంగీత వాయిద్యం ఒక భావోద్వేగ కృత్రిమ అవయవం అట. ఇంగ్లీష్లో ఇమోషనల్ ప్రాస్థెటిక్ అని. వావ్! ఇమోషనల్ ప్రాస్థెటిక్. ఇది చాలా పవర్ఫుల్ మాట. దాని అర్థమేమిటి అంటే ఒక మ్యూజిషియన్ తన ఫీలింగ్స్ చెప్పడానికి ఒక వస్తువుపై ఆధారపడతాడా? మంచి ప్రశ్న. అది కేవలం ఒక పరికరం కాదు, అది వారి అంతర్గత ప్రపంచానికి ఒక ఎక్స్టెన్షన్. ఒక పొడిగింపు. అవును. ఒక చిత్రకారుడికి బ్రష్ ఎలాగో, సంగీతకారుడికి వారి వాయిద్యమలా. నోరు చెప్పలేనిదాన్ని, కన్నీళ్లు చూపించలేనిదాన్ని ఆ వాయిద్యం వ్యక్తపరుస్తుంది. ఒక బ్లూస్ గిటారిస్ట్ తన గిటార్తో ఏడిపిస్తున్నాడు అంటాం కదా? కరెక్ట్. అక్కడ గిటార్ ఒక చెక్క తీగల మొక్క కాదు, అది ఆ క్షణంలో అతని గొంతు, అతని ఆవేదనకు రూపం. ఇది మనల్ని తరువాతి భాగానికి తీసుకువస్తుంది. భావోద్వేగంతో అనుసంధానం. అలైన్మెంట్. అవును, అలైన్మెంట్. ఒకే పాట వినేవాళ్ల మూడ్ని బట్టి రెండు వేర్వేరు అనుభవాలనెలా ఇస్తోందో ఈ ఆర్టికల్స్ వివరిస్తున్నాయి. బాధలో ఉన్నప్పుడు మనం లిరిక్స్ని గట్టిగా పట్టుకుంటాం. ఎందుకంటే జీవితంలో అర్థం కోల్పోయినప్పుడు ఆ పదాలు మనకొక ఆధారాన్నిస్తాయి. సరిగ్గా. అదే సమయంలో సంతోషంగా ఉన్నప్పుడు మనం స్వరంతో పాటు తేలిపోతాం. అప్పుడు లిరిక్స్ మీద అంత ఫోకస్ ఉండకపోవచ్చు, కాని ఆ మ్యూజిక్లోని ఎత్తుపల్లాలు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. జీవితం తేలికగా ఉన్నప్పుడు సంగీతం కూడా మనల్ని ఇంకా పైకి తీసుకువెళ్తుంది. అనుసంధానం. ఈ ఆలోచన బాగుంది. కాని ఇక్కడ నాకు ప్రశ్న. అడగండి. చాలాసార్లు మనం దీనికి ఆపోజిట్గా కూడా చేస్తాం కదా. అంటే చాలా బాధగా ఉన్నప్పుడు దాన్ని మర్చిపోవడానికి కావాలని ఒక హ్యాపీ పెప్పీ సాంగ్ వింటాం. అది అనుసంధానం కాదు కదా? కాదు. అది ఒక రకమైన ఎస్కేపిజం కాదా? మీరు చాలా ముఖ్యమైన తేడాను గమనించారు. అవును, అది పలాయనవాదమే. అదొక టెంపరరీ డిస్ట్రాక్షన్. కాని ఈ మూలాలు చెబుతున్నది లోతైన చికిత్స గురించి. సంగీతం నొప్పిని మాయం చేయదు, అది నొప్పికి ఒక ఆకారాన్నిస్తుంది. నొప్పికి ఆకారమివ్వడమా? అదెలా? ఒక క్లాసిక్ బ్లూస్ పాటను ఉదాహరణగా తీసుకోండి. ఆ పాట పాడటం వల్ల గాయకుడి సమస్యలు తీరిపోవు. నిజమే. కాని అతని అంతులేని బాధను ఒక 12 వాక్యాల స్ట్రక్చర్లోకి, ఒక నిర్దిష్ట తాళంలోకి తీసుకురావడం ద్వారా ఆ బాధకు ఒక ప్రారంభం, ఒక మధ్య, ఒక ముగింపు అనే రూపాన్నిస్తాడు. ఓకే. అప్పుడు ఆ బాధ అనంతంగా భరించలేనంతగా అనిపించదు. దాన్ని మనం అర్థం చేసుకోగలం, దానితో జీవించగలం. అసలైన హీలింగ్ అంటే ఇదే. మన ఫీలింగ్స్ నుండి పారిపోవడం కాదు, కుప్పకూలకుండా వాటిని అనుభవించడానికి ఒక సేఫ్ వేని కనుక్కోవడం. అద్భుతం. అంటే సంగీతం మన భావోద్వేగాలకు ఒక కంటైనర్లా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. ఇది తెలిసాక ప్రజలు పాటల్ని ఎంచుకునే విధానం కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాళ్ళు యాదృచ్ఛికంగా పాటల్ని ఎంచుకోరు. వాళ్ళు అద్దాలనెంచుకుంటారు. అవును, తమ లోపల ఎలా ఉందో బయట కూడా అలాగే వినిపించే పాటల్ని వెతుక్కుంటారు. అది మనిషి చేసే అత్యంత నిజాయితీగల పనులలో ఒకటి. ఒక పాటను ప్లే చేయడమంటే నేను ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నాను అని నిశ్శబ్దంగా ఒప్పుకోవడం. అంతేకాదు ఆ పాటను ఎంచుకోవడం ద్వారా వాళ్ళు ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. ఎక్కడో ఎవరో ఎప్పుడో సరిగ్గా నేననుభవిస్తున్న ఈ బరువునే అనుభవించి దాన్ని సంగీతంగా మార్చగలిగేంతకాలం బతికారు. అవును, అదొక తెలియని సంఘీభావం. ఆ పాట ద్వారా ఈ ప్రపంచంలో మనం ఒంటరి కాదనే ధైర్యం వస్తోంది. ఈ మొత్తం ప్రాసెస్లో నిశ్శబ్దం పాత్ర గురించి కూడా మూలాలు ప్రస్తావించాయి. పాట వినడం గురించి మాట్లాడుతూ సైలెన్స్ గురించి మాట్లాడటం కొంచెం విచిత్రంగా అనిపించింది మొదట. కానీ అది చాలా ముఖ్యం. ఒక పాట ముగిసిన తర్వాత వచ్చే ఆ కొద్ది క్షణాల విరామంలో మనం మన గురించి ఏదో తెలుసుకుంటామట. అది నిజం. ఆ నిశ్శబ్దం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సంగీతం మన భావోద్వేగాల కోసం ఒక తలుపు తెరుస్తుంది. రైట్. అది మనల్ని ఒక నిర్దిష్ట మానసిక స్థితిలోకి తీసుకువెళ్తుంది. కాని ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దం ఆ తలుపుగుండా మనల్ని లోపలికి నడిపిస్తుంది. అంటే ఆలోచించడానికి, జరిగిందాన్ని ప్రాసెస్ చేయడానికి, బహుశా ఒక పరిష్కారాన్ని కనుక్కోవడానికి మనకు అవకాశమిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చెప్పండి. సంగీతం భోజనాన్ని వండితే ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దం దాన్ని రుచి చూడటానికి, జీర్ణం చేసుకోవడానికి సమయమిస్తుంది. ఆహా, ఎంత చక్కని పోలిక. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి చేరిస్తే సంగీతం వినడమంటే జీవితం నుండి పారిపోవడం కాదు, జీవితానికి అనుగుణంగా మనల్ని మనం సరిదిద్దుకోవడం. మన లోపల ఉన్న గందరగోళాన్ని బయట ఉన్న ఒక స్థిరమైన లయకు సింక్ చేసుకోవడం. అవును, దీన్ని మనం పెద్ద చిత్రంలో చూస్తే ఇదొక విలాసం కాదు,
ఇది దాని అత్యంత సహజమైన రూపంలో ఉన్న భావోద్వేగ మేధస్సు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్. మన భావోద్వేగాలను గుర్తించడం, వాటిని అంగీకరించడం, వాటిని మేనేజ్ చేయడానికి ఒక సాధనాన్ని ఉపయోగించడం. ఇవన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య లక్షణాలు. సంగీతం మనకు తెలియకుండానే ఇదంతా మనతో చేయిస్తుంది. అందుకే సంగీతం మనల్ని గట్టిగా, అట్టహాసంగా రక్షించదు. అది మనల్ని నిశ్శబ్దంగా, మనకు తెలియకుండానే రక్షిస్తుంది. కాబట్టి తదుపరిసారి ఎవరైనా హెడ్ఫోన్లలో మునిగిపోయి కనిపిస్తే వారు ప్రపంచం నుండి పారిపోవడం లేదు. బహుశా వారు తమను తాము ప్రపంచం కోసం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక రీకాలిబ్రేషన్ ప్రాసెస్ అనమాట. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు శ్రోతలకొక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మన వ్యక్తిగత మ్యూజిక్ చాయిస్లు మన అంతర్గత మానసిక స్థితికి అద్దం పడితే, ఒక నగరం లేదా ఒక దేశం యొక్క సామూహిక ప్లేలిస్టులు, అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కువ మంది వింటున్న పాటలు, ఆ సమాజం యొక్క సామూహిక భావోద్వేగ ఆరోగ్యం గురించి మనకు ఏమి తెలియజేయగలవు? అవును, ఆలోచించాల్సిన విషయమే కదా.